వెల్కమ్ టు ఏబిఎన్ గృహజ్యోతి. ఇల్లు అందంగా ఉండాలనేది అందరి కోరికే. కానీ ఆ అందంలో మన సాంప్రదాయం, మన సంస్కృతి కనిపిస్తే ఆ ఇంటికి ప్రత్యేకత వస్తుంది. పాతకాలపు చెక్క పనులు, సాంప్రదాయ డిజైన్లు, చేతివృత్తి కళాకారులు, అందమైన నైపుణ్యం ఇవన్నీ కలిసి ఒక ఇంటిని ట్రెడిషనల్ ఇంటీరియర్ డిజైన్ స్టైల్లో అలంకరిస్తాయి. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ మనకు పరిచయం చేయబోతున్న వాల్ డెకార్స్ డిజైన్ స్టూడియో ప్రవీణ గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్. హలో అండి, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్ అండి, వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎస్, సో మీ పేరు వినగానే ఆ ఇంటీరియర్స్ ఎలా ఉంటుందో మేము గెస్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే లావిష్, లగ్జరీ అండ్ కంఫర్ట్, అంటే అన్నీ మనకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ మీ వర్క్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చేసిన వర్క్ ఏంటి అసలు? సో ఈ ఫ్లాట్ ఎలా తీసుకున్నామండి, వీ వాంటెడ్ ఇట్ అ ఫ్యూజన్ ఆఫ్ కాంటెంపరీ విత్ అ లిటిల్ సౌత్ ఇండియన్ టచ్. అంటే యాక్చువల్లీ నా వర్క్స్ అన్నిట్లో మీకు ఆ టచ్ కనిపిస్తుంది, బట్ ఈ ఫ్లాట్ ఏంటంటే కొంచెం డిజైన్ ఫ్రీడమ్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ఐ థింక్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ అండి ఇందులో. సో మీకు ఒక్కొక్క ఎలిమెంట్ చూపిస్తాను. ఐ థింక్ యూ ఆర్ ద బెటర్ జడ్జ్ దెన్ మీ. సో ఎస్, మనం ఒకసారి చూపించండి. లెట్స్ స్టార్ట్ నౌ. యా ప్లీజ్ అండి. చాలా క్యూరియస్ అండ్ ఈగర్గా ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఎంట్రీ అయితే అదిరింది. బాగా లగ్జరీ ఫీల్ వచ్చి లైట్స్ మంచిగా ఇస్తున్నారు మీరు. యా అండి, నాకు లైట్స్ ఇంకొంచెం ఇష్టం అండి, లైటింగ్ ఎక్కువే వాడతాను. సో ఇందాక మీకు చెప్పాను డైనింగ్లో మీకు క్రాకరీ మిస్ అయ్యింది అన్నారు. సో క్రాకరీని ఈ పర్టికులర్ ఏరియా ఏంటంటే 3 bedroom డోర్స్ ఇక్కడే వచ్చాయి అనమాట. సో ఫర్ అ లిటిల్ ప్రైవసీ ఇక్కడ ఒక చిన్న ఫ్రేమింగ్ చేసేసి డైనింగ్ని ఈ ఏరియాని సపరేట్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ ఈ లైటింగ్ పర్ఫెక్ట్, బ్లోయింగ్ అసలు. సో మీరు ఇక్కడ చూసారంటే ఈ 3 doors కూడా 3 bedroom డోర్స్ అనమాట. డోర్స్ అన్ని కంప్లీట్లీ కమోఫ్లేజ్ చేసేసాము. ఇది కూడా వాష్రూమ్ డోర్ అండి. ఇదేంటి వాష్రూమ్ డోర్? ఇది పౌడర్ రూమ్ అనమాట యాక్చువల్లీ. సో ఇది వాష్రూమ్ డోర్ అండి. కమ్ ఆన్. సో ఇదేంటంటే కంప్లీట్లీ కెమోఫ్లేజ్ చేసేసాం అనమాట. అంటే ఇప్పుడు దీనికి హ్యాండిల్ ఏం అవసరం లేదు మేడం, దానికి అదే క్లోజ్ అయిపోతుంది మీకు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇవన్నీ బెడ్రూమ్ డోర్స్ మనకి. ఇది కూడా క్రాకరీ ఏంటంటే సింపుల్ గా, ఇది కూడా వైట్ లోనే వెళ్ళాము. డిజైన్ చాలా బాగుంది. యా, డిజైన్ అండ్ ఇది డైమండ్ గ్లాస్ ఇచ్చాము. వెనకాలంతా కూడా కొంచెం ఆ సర్కిల్ కాన్సెప్ట్ లో తీసుకున్నాం అనమాట క్రాకరీ ఏరియా. చాలా బాగుందండి, బికాజ్ కామన్ గా రెగ్యులర్ గా చూసినవి నేను రిపీటెడ్ గా చూస్తున్నా. అవునండి, ఈ క్రాకరీ డిజైన్ చూడండి ఎంత బాగుంది ఏరియాది. సూపర్. సో ఇక్కడ సీలింగ్ కూడా కావాలని గ్లాస్ సీలింగ్ చేసామండి. మధ్యలో ఏమో మనం తీసుకుంది కస్టమైజ్డ్ గ్లాస్ అనమాట. మనం ఏ ఫ్లవర్ ఇచ్చామో అది వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చారు అనమాట. సో స్టోరేజ్ కూడా ఎక్కువ ఇచ్చారు. చాలా ఇచ్చాం మేడం. ఇక్కడ స్టోరేజ్కి ఏం ఇది లేదు. ది 2 very big tandem baskets. సో మొత్తం కట్లరీ, ప్లేట్స్ అవన్నీ కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి. మీకు కావాలంటే డైనింగ్ టేబుల్ దగ్గర యూస్ చేసుకోవాల్సినవి అన్నీ కూడా ఇందులోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో మనం వెళ్దామా మాస్టర్ బెడ్రూమ్? సో ఈ డోర్స్ అన్ని కంప్లీట్లీ కెమోఫ్లేజ్ చేసామండి. సో ఏంటంటే ఫ్రంట్ నుంచి ఈ థీమ్లోకి తీసుకున్నాము, హాల్ థీమ్లోకి. లోపల నుంచి ఏ బెడ్రూమ్ థీమ్ ఆ బెడ్రూమ్ తీసుకున్నాం. ఓకే, సో ఈ ఫ్లాట్లో నాకు బాగా నచ్చిన రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్. ప్లీజ్, ఎలా ఉండబోతుందో కమ్. ఇది అడ్డుకున్నట్టుంది. వాట్ ఏ లగ్జరీ ఫీల్ అసలు. అవునండి. సో మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే మనకి ముందు మెజర్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఐ థింక్ ఇట్స్ స్పేషియస్ రూమ్, మోస్ట్ స్పేషియస్ రూమ్ ఇన్ ద హౌస్. స్పేషియస్ ఉంది. మీరు ఒక్కొక్క ఏరియాని చాలా జాగ్రత్తగా ఆబ్వియస్లీ కొత్తదనం చూపిస్తున్నారు. సో ఇక్కడ నుంచి మిర్రర్ వర్క్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఇక్కడ డ్రెస్సింగ్ నుంచి స్టార్ట్ చేద్దామా? సో ఈ రూమ్ ఏంటంటే ఒక కింగ్ సైజ్ బెడ్ తీసుకున్నాము. దాని కింద ఫుల్గా స్టోరేజ్ చేసి ఇదంతా కూడా మళ్ళీ ఫ్లూటెడ్ వైట్ లామినేట్ యూస్ చేసామండి. అక్రిలిక్ అనమాట ఈ టోటల్ ఫినిష్ అంతా. సో ఇది ఎలాబరేటెడ్ డ్రెస్సింగ్, ఒక మంచి పఫీ వేసుకొని హ్యాపీగా డ్రెస్సింగ్ చేసుకునేలాగే అరేంజ్ చేసాము ఈ స్పేస్ని. సో దీంట్లో ఏంటంటే ఒక చిన్న యాక్సెసరీ డ్రా చేసాము, సో దట్ షీ కెన్ పుట్ ఆల్ ద యాక్సెసరీస్. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇండివిజువల్
ప్యానల్కి లైటింగ్ చేసాం దీన్ని. కింద మళ్ళీ వచ్చేసి ఐ థింక్ ఐ హెవ్ గివెన్ ఎనఫ్ స్టోరేజ్ ఫర్ ఆల్ ద థింగ్స్. సో ఇదంతా కూడా టోటల్ బ్యాంగిల్ స్టోరేజ్. ఓకే. బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకొని ఈజీగా తీసుకోవచ్చు. సో అవి ఏంటంటే చిన్న చిన్న బ్యాగ్స్కి, వాటికి పౌచెస్, వాట్ ఎవర్. మనకి చైన్స్ వేసుకున్నా కూడా రకరకాలవన్నీ అక్కడ యాక్సెసరైజ్ చేసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. యా. సో ఇది వాష్రూమ్ డోర్ అండి. సో వాష్రూమ్ డోరా? యా. సో వాష్రూమ్ డోర్ని కూడా కంప్లీట్గా సేమ్ ప్యానల్ మీదకే తీసుకున్నాను. సో దిస్ ఇస్ ద వాష్రూమ్. ఓ మై గాడ్, ఇట్స్ గుడ్ రియల్లీ. సో నాకు ఇక్కడ స్పేషియస్గా ఒకవేళ ఫ్యూచర్లో కౌచ్ చేసుకున్నా స్టడీ అడ్డు రావద్దని చెప్పేసి స్టడీ యూనిట్ని ఇలా కంబఫ్లేట్ చేసామన్నమాట. సో ఇక్కడే కూర్చొని చైర్ తీసుకొని స్టడీ కంప్లీట్ చేసుకొని దే కెన్ క్లోజ్ ఇట్. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా వీళ్ళు ఇక్కడ చిన్న కౌచ్ వేసుకున్నా దిస్ మస్ట్ నాట్ కమ్ ఇన్ స్పేస్ అని చెప్పి పక్కకు తీసాం. ఓకే. ఆ వర్క్ ఇదంతా లైట్ ఇదా అండి. లైటింగ్ జనరల్ ఇదేంటంటే మనం స్టడీ ఇచ్చినప్పుడు కొంత స్టోరేజ్ కావాలి కాబట్టి మన థీమ్లోకి తీసుకురావడానికి ఐ డెంట్ గో ఫర్ స్టోరేజ్ అని. ఇది స్టోరేజ్ అండి. ఇది కంప్లీట్లీ స్టోరేజే మనం ఇచ్చింది. సో మన థీమ్లో కలుపుకోవడానికి షేప్ ఇచ్చాం అంతే. ఓకే. అండ్ సో ఇక్కడ నుంచి బెడ్ మేడం. వెంటిలేషన్ కూడా బాగానే ఉన్నట్టుంది ఇక్కడ. వెంటిలేషన్ చాలా బాగుంది మేడం ఇక్కడ. యాక్చువల్లీ 2 బిగ్ విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ అయితే 100% సూపర్ ఉంది ఈ పర్టికులర్ రూమ్కి. ఓకే. సో బెడ్ అంతా కూడా కంప్లీట్గా ఇక్కడ మీరు చూసినవి అన్నీ ఆన్ సైట్ చేసినాయి అండి. బెడ్ కూడా మనము ఆన్ సైట్ చేసింది. సో ఇదంతా కంప్లీట్లీ లామినేట్ బెడ్. సో బెడ్ హెడ్ బోర్డ్ కూడా మొత్తం అంతా ల్యామ్ ఫినిషే కంప్లీట్ చేసాము. ఓకే. సో మధ్యలో ఒక చిన్న అక్రిలిక్ పార్ట్ ఇచ్చి జస్ట్ టు హైలైట్ ద హెడ్ బోర్డ్ అంతే. ఓ బాగుంది. యా, అంటే ఈ మూన్ ఫీలింగ్ ఇచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ అండి, అదే మా కాన్సెప్ట్ కూడా మీకు అర్థమైంది. ఎస్. సో ఇక్కడ నుంచి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ని బెడ్ సెంటర్ తీసుకుని చేసాము. సో దానికి అటు ఇటు చిన్న అంటే మంచి వాల్ పేపర్స్ చేశారు. వాల్ పేపర్ అండి, బాగుంది. అంటే బెడ్రూమ్లో ఐ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్. ఇట్ డజంట్ యాక్చువల్లీ మీన్ ఎనీథింగ్ అండి. అంటే దిస్ పర్టికులర్ రూమ్కి థీమ్ ఏంటంటే వెరీ సటిల్ వెళ్ళం. వీ యూజ్డ్ వెరీ లైట్ బీచ్ కలర్ విత్ వైట్ కాంబినేషన్. నాకేంటంటే వేరే థీమ్ కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ ఇలా వేసే ఇంట్రెస్ట్ లేదు. సో ఐ వెంట్ ఫర్ వెరీ సటిల్ కలర్ అనమాట అంతే. ఓకే, ఇట్స్ గుడ్. యా. అండ్ అక్కడ వచ్చేసి ఏంటి, సిట్టింగ్ ఏరియానా? అది సిట్టింగ్ ఏరియా అండి. సో టోటల్ బే విండో, అక్కడ విండో ఉంది. సో బే విండో కాన్సెప్ట్ రావాలి, ఆ ఫీల్ రావాలని చెప్పి ఆ షేప్ తీసుకున్నాం అనమాట. ఓకే. సో ఇది కంప్లీట్లీ రిమోట్ బ్లైండ్ మేడం. ఈ బ్లైండ్, సో బ్లైండ్ ఛానల్ కూడా మన ప్యానలింగ్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేసామన్నమాట. సో దిస్ ఇస్ రిమోట్ వన్ ఆపరేటెడ్. ఇక్కడ చైన్స్ అవి లేకుండా మన ఆటోమేషన్లో వెళ్ళిపోతుంది ఇది కూడా. ఓకే. సో దీనికి కూడా ఏంటంటే ఈ గ్లాస్కి కూడా గ్లాస్ ఫిల్మ్ వేసాం అనమాట. అదే కాన్సెప్ట్లో గ్లాస్ ఫిల్మ్ వేసాం. అసలు పర్ఫెక్ట్ బెడ్రూమ్ అండి ఇది. అవును కదా. అంటే వెంటిలేషన్ చాలా బాగుంది, సైజ్ చాలా బాగుంది. సో ఆబ్వియస్గా ఇక్కడ నుంచి వస్తుంది సన్సెట్, లేవగానే అదే చూడాలనిపిస్తుంది. అవునండి. అండ్ దెన్ అక్కడ చదువుకోవాలనిపిస్తుందా, ఇంకా స్పేస్ ఉంది, ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు. కంప్లీట్ ప్రైవసీ కూడా బాగుంది. సో మనకి ఎలా కావాలంటే దీన్ని అలా యూస్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ వెంటిలేషన్. నో ఐ డోంట్ వాంట్ వెంటిలేషన్ అంటే యూ కెన్ క్లోజ్ ఇట్ కంప్లీట్లీ ఆల్సో. 2 రకాలుగా చేసాం. బెడ్రూమ్లో వెంటిలేషన్ వచ్చే వాళ్ళకి లక్కీయెస్ట్ ఫెలో నా ఫీలింగ్. అవునండి, అవును, ట్రూ. మనకి ఎన్ని లైట్లు పెట్టుకున్నా న్యాచురల్ వెంటిలేషన్ ఫీలే వేరు కదా. అమేజింగ్ వర్క్. యాక్చువల్లీ లేసి ఇంకొక రూమ్ లోకి వెళ్ళి మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. ఒక్కసారి లోపల కూడా యాక్సెసరీస్ చూపిస్తాను మీకు అనే ఫీలింగ్ లో ఉన్నాను నేను స్టిల్. ఓకే. సో ఈ టోటల్ అంతా కూడా ఫుల్ లెంత్ వార్డ్రోబ్స్ చేసామండి. అటు ఇటు కూడా టోటల్ స్టోరేజ్ చేసాము. ఇది కూడా ఏంటంటే పుల్ డౌన్ హ్యాంగర్ అనమాట. సో హైట్ కన్స్ట్రెయింట్ ఉన్న వాళ్ళకి ఇది హ్యాపీగా ఇక్కడే హ్యాంగర్స్ పెట్టేసుకొని పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ హ్యాంగర్. నెక్స్ట్ వ్యూవర్స్ చూసిన తర్వాత ఇక మీకు కాల్స్ వస్తాయో లేకపోతే వాళ్ళకి ఐడియాస్ తో వాళ్ళు ఎనీథింగ్ ఇస్ గ్రేట్ అండి. సో ఈ స్పేస్లో ఏంటంటే సైడ్ టేబుల్ రాలేదండి మనకి. సైడ్ టేబుల్ని ఇలా బెడ్ కింద ప్యానలింగ్లో ఇచ్చామన్నమాట. ఓకే. సో ఇఫ్ దే వాంట్ దే కెన్ యూజ్ ఇట్, లేకపోతే లోపలికి పెట్టేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ప్రాపర్ సైడ్ టేబుల్ విత్ అ డ్రాయర్ ఆల్సో. ఎస్, పర్ఫెక్ట్ బెడ్రూమ్ ఎవర్. సో ఈ పార్ట్లో యా ఇక్కడ సో దీంట్లో ఏంటంటే ఒక యాక్సెసరీ డ్రా చేసాం. యూ కెన్ ఓపెన్ ఇట్ అండి. ఇది ఇంతే కదా. అంతే, ఓపెన్ చేయండి.
సో ఏంటంటే యాక్సెసరీస్ అన్ని పెట్టుకొని పైన గ్లాస్ షెల్ఫ్ ఇచ్చాం కాబట్టి దే కెన్ యూస్ అదే చెక్ చేసుకోవచ్చు. ఏంటి ఎలా ఇది డిజిటల్ లాక్ మేడం, డిజిటల్ ఫింగర్ ప్రింట్ లాక్ అనమాట. ఓకే డ్రాయర్కి ఫింగర్ ప్రింట్ లాక్ ఇచ్చాం, లాక్ అయిపోయింది. వండర్ఫుల్. సో కింద ట్రౌజర్ పుల్ అవుట్ అండి. సో ట్రౌజర్స్ అయ్యి హ్యాంగ్ చేసుకునేలాగా చిన్న ట్రౌజర్ పుల్ అవుట్ చేసి. చాలా బాగుంది, మనసు సంతృప్తిగా ఉంది. సో ఈ నెక్స్ట్ గర్ల్స్ బెడ్రూమ్ చూపిస్తాను కదండి. గర్ల్స్ బెడ్రూమ్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు గర్ల్స్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళే ముందు ఇంకా అద్భుతాలు ఉన్నాయి చూడండి అంటున్నారు. ఎస్, బాగుందండి, ఈ వర్క్ చాలా బాగుంది. ఇది సింపుల్ మెటాలిక్ వాల్ పేపర్ యూస్ చేసాము జస్ట్ ఈ ఏరియాని హైలైట్ చేయడానికి. మీ వెనకాల ఉన్నది చూడండి, ఈ వాల్ కూడా ఏంటంటే కంప్లీట్గా ప్యానల్డ్ వాల్ పేపర్ అండి. ఇది కొత్తగా వస్తున్నాయి మార్కెట్లోకి, ఇండియాలోకి కొత్తగా వస్తుంది వాల్ పేపర్ అనమాట. సో ఇవన్నీ ప్యానల్స్, ఇదంతా కూడా వాల్ పేపరేనండి మొత్తం. సో ఆ వాల్ పేపర్ తో ఈ ప్యానల్స్ కూడా వస్తాయి, దే కమ్ ఇన్ సెట్ అనమాట. సో ఇలా మనకు ఒక 3D ఎఫెక్ట్ కంప్లీట్ గా. ఎప్పుడంటే వాల్ పేపర్ మీకు 3D ప్రింట్ లో వచ్చేది, బట్ ఇదైతే కంప్లీట్లీ 3D ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట మనకి. నైస్ వన్. యా, సో ఈ డోర్ని కూడా కంప్లీట్గా మన డిజైన్తో పాటు కెమఫ్లేజ్ చేసాం. సో దిస్ ఇస్ ద సెకండ్ బెడ్రూమ్ ప్లీజ్. ఓ మై గాడ్, థీమ్ ఈస్ టూ గుడ్. సో గర్ల్స్ బెడ్రూమ్ పింక్ థీమ్, ఫర్ షూర్ పింక్ థీమ్ ఈజ్ మస్ట్ కదా. సో అందుకే చాలా సటిల్ పింక్ తీసుకున్నానండి, పింక్ కూడా. సో ఇందాక మీకు చెప్పాను నేను డోర్ బయట నుంచి బయట థీమ్ తీసుకున్నాము. ఇలా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బెడ్రూమ్ థీమ్ వస్తుంది అనమాట. సో బెడ్రూమ్తో కలిపేస్తాం అనమాట దీన్ని. సో ఇంటర్నల్ డోర్స్ మా దగ్గర చేయించుకున్నప్పుడు మీకు ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే మనకి బిల్డర్ ఇచ్చేటప్పుడు ఈ ఆప్షన్ ఉండదు మనకి. సో మెయిన్ చేస్తే ఏంటంటే ఇలా రెండు కలిపి చేస్తాం. బెడ్ చాలా బాగుంది. యా, అండ్ ఇక్కడ అది టీవీ యూనిట్. టీవీ యూనిట్. యా, ఓకే, చూపిస్తాం మీకు ప్లీజ్. సో ఇది టీవీ యూనిట్ అండి. సో టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఆ తర్వాత మీకు ఇక్కడికి వెళ్తే ఇది బాత్రూమ్ డోర్ అండి. అవునా, చెప్పేదాకా తెలియలేదండి. సో ఇది బాత్రూమ్ డోర్ అనమాట. సో యాక్చువల్గా బెడ్ ఎదురుగుండా డోర్ వచ్చింది, విచ్ ఐ రియలీ డెంట్ వాంట్ టు షో. సో అందుకని ఇలా దీన్ని కామోఫ్లేజ్ చేసాం అనమాట కంప్లీట్గా డోర్ని. అదొక చిన్న స్టడీ ఏరియా. సూపర్. వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ అండి, వెంటిలేషన్ చాలా చాలా ఎక్కువే ఉంది. ఎందుకంటే ఈ బ్లైండ్ ఓపెన్ చేస్తే మీరు అసలు యూ కెనాట్ టేక్ ఇట్. ఓకే. సో ఇక్కడ నుంచి ఈ వార్డ్రోబ్ అండి. సో మై పర్సనల్ ఫేవరెట్ ఈ ఇంట్లో. ఈ వార్డ్రోబ్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు కదా. స్టోరేజ్ చాలా బాగుందండి, స్టోరేజ్ అయితే చాలా బాగా వచ్చింది అసలు. ఆ కలర్ కూడా ఇదంతా కూడా ల్యాంప్ ఫినిష్ కూడా పియూ ఫినిష్ మొత్తం. అవును. సో అందుకే డోర్స్ దీంట్లో ఏంటంటే పైన వాల్ పేపర్ అండి, ఇదంతా మళ్ళీ వాల్ పేపరే. ఇవి లోపల గ్లాస్ లోపల వేసింది. సో వాల్ పేపర్ని ఏం చేసామంటే డోర్ లోపల శాండ్విచ్ చేసాం. అచ్చా, శాండ్విచ్ చేసి పైన గ్లాస్ పెట్టాం. మీకు లోపల నుంచి ఏం కనిపించదు. అవును, ఏం కనిపించట్లేదు లోపల నుంచి కూడా. లోపల నుంచి మీకు ఆ ఫినిషింగ్ లో ఎటువంటి డిఫరెన్స్ కనిపించదు. మళ్ళీ ఇక్కడ వేరే డిజైన్ ఇచ్చారా? ఎస్, అది రతన్ ఫినిష్ ఆ కాన్సెప్ట్ కోసం తీసుకున్నాం అనమాట. అది కూడా వాల్ పేపరే, నేను రతన్ షీట్ వేయలేదు, అది కూడా వాల్ పేపరే. ఓకే, సూపర్. బెడ్ కూడా యూజువల్గా అమ్మాయిలు అందరం కూడా హడావుడిగానే తిరుగుతుంటాం కాబట్టి ఐ వెంట్ ఫర్ అ ఫోమ్ బెడ్ అండి. సో మీకు ఎక్కడా కూడా కాళ్ళు తగలకుండా మొత్తం అంతా ఫోమ్ ఫినిష్ ఇచ్చాం అనమాట. ఈ సైడ్ మొత్తం కూడా. సో లామినేట్ ఫినిష్ ఎక్కడా లేదు. సో యూ కెన్ హ్యాపీలీ యూజ్. మంచి విషయాలే ఉంటాయి. ఎలా అండి, ఎక్కడో ఒక దగ్గర డిసప్పాయింట్ చేయాలని చెయ్యరు మీరు. ఓకే, బెడ్ హెడ్ గురించి మనం మాట్లాడదాం. బికాజ్ దిస్ ఈజ్ ఆల్సో లైక్ వెరీ నైస్ నేచర్ ఫీల్ అండి. ఎందుకంటే ఇప్పుడు యూజువల్గా మనం పింకిష్ షేడ్కి వెళ్తున్నప్పుడు ఎక్కడ పింక్ డామినేట్ చేయకుండానే ట్రై చేసాం ఈ రూమ్లో. అది మాత్రం ఏంటంటే వీ వెంట్ ఫర్ అ స్మాల్ సీనరీ. యాక్చువల్గా ఇదే వాల్ పేపర్ని అక్కడ కూడా కంటిన్యూ చేశారు. నైస్, జస్ట్ టు హైలైట్ ద బ్యాక్ పార్ట్. గర్ల్స్ అంటేనే నేచర్ అంటేనే గర్ల్స్. సో ఆబ్వియస్లీ సో నాకు అందులో పర్సనల్ ఫేవరెట్ చిన్ని బర్డ్స్ అండి. అవును, బర్డ్స్ మీకు ఇష్టం అనుకుంటా. అక్కడ కూడా చూసాను నేను, చాలా మంచిగా అనిపిస్తుంది. అవును, ఫ్రీడమ్ రైట్. దే సింబలైజ్ ఫ్రీడమ్. yes of course. సో నాకు చాలా ఇష్టం. సో కంప్లీట్లీ ఇక్కడ బోర్డ్స్ అనేవి ఆటోమేషన్ ఆప్షన్ ఎంచుకున్నాను. అవునండి.
అంటే ఎందుకు అలాగా? ఇప్పుడు అదే నడుస్తుంది అనుకోండి, ఫర్ షూర్ అది question కూడా నడవడం కాదు. కానీ సంథింగ్ కానీ మేడం ఏంటంటే ఒక ఫంక్షనాలిటీ ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇవి కూడా ఏంటంటే చాలా హెల్ప్ఫుల్. నాట్ ఎవ్రీ డే మనం అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఆఫీస్కి వెళ్ళే గుర్తు వస్తుంది, నేను గీజర్ స్విచ్ కట్టలేదు, లేకపోతే నేను ఏసీ ఆఫ్ చేసానా లేదా, నేను వస్తున్నప్పుడు కరెంట్ లేదు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఏంటంటే మీరు ఆఫీస్లో కూర్చొని త్రూ మొబైల్ యాప్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. Oh my God. మీరు ఏది ఆన్ చేశారు, ఏది ఆఫ్ చేసుకున్నారు, మీరు అక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇంట్లో నైట్ అయ్యింది, యూఆర్ ఆల్రెడీ టైర్డ్, యూ కమ్ ఫ్రమ్ ఆఫీస్ రైట్, ఒక్కసారి గుడ్ నైట్ అలెక్సా అని చెప్తే దానికి ఒక ఫీడ్ ఇస్తే అదే మొత్తం అన్నీ ఆఫ్ చేసేసుకుంటుంది. సో దీస్ స్విచెస్ ఏంటంటే దే ఆర్ టచ్ ప్యానల్. ఫస్ట్ కంఫర్ట్, టిక్ టాక్ ఓల్డ్ స్విచెస్ పోతాయి కాబట్టి మనకి ఇంటీరియర్ మంచిగా బ్లెండ్ అవుతాయి. సెకండ్ పార్ట్ ఏంటంటే యూ కెన్ హ్యావ్ ఇట్ ఆన్ ద వాయిస్ కమాండ్ అండ్ యూ కెన్ గో ఫర్ ద మొబైల్ యాప్ డైరెక్ట్గా. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ థీమ్ ఒక గ్రే కలర్ థీమ్ తీసుకున్నాం, గ్రే అండ్ వైట్ కలర్ థీమ్. సో ఈ రూమ్ ఏంటంటే మల్టీపర్పస్గా యూజ్ చేసేలా చేసాం అన్నమాట. ఆఫీస్ పర్పస్ కానీ లేకపోతే కూర్చుని టీవీ చూడటానికైనా. సో ఇక్కడ బెడ్ మర్ఫీ బెడ్ చేసాం. ఇది కంప్లీట్లీ ఫోల్డబుల్ బెడ్, మర్ఫీ బెడ్ చేసాము. సో మర్ఫీ బెడ్ నడుస్తుంది కూడా. యా ఆఫ్ కోర్స్. ఈ రూమ్లో కూడా టీవీ యూనిట్ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక మంచి ఎలాబరేట్ టీవీ యూనిట్, ఒక డిస్ప్లే కార్నర్ అన్నీ ఇచ్చాము. వాల్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. యా అటుపక్క. అవునండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆబ్వియస్లీ ఇది బ్లైండ్ మేడం, ఇది బ్లైండ్. యా విండో. సో ఎనఫ్ ఆఫ్ న్యాచురల్ లైటింగ్. ప్రతి రూమ్ లో వెంటిలేషన్ చాలా బాగుందండి. అన్ని రూమ్స్లో వెంటిలేషన్ చాలా బాగుంది. సో ఈ గ్లాస్ మీద కూడా గ్లాస్ స్టిక్కర్ యూస్ చేసాం. సో ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మీరు సీనరీ అయితే మిస్ అవ్వరు, న్యాచురల్ లైట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇదేంటంటే కొంచెం మీకు ఐయూవీ రేస్ని కూడా డైల్యూట్ చేస్తుంది అనమాట. సో ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆల్సో యూ కెన్ ఓపెన్ ద బ్లైండ్ అండ్ సిట్ ఇన్ దిస్ రూమ్. సూపర్. అండ్ ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్ పాయింట్. యా అంటే బెడ్ పక్కన సైడ్ టేబుల్ కావాలి కదండి బెడ్ ఓపెన్ చేసినప్పుడు. సో దిస్ విల్ యాక్ట్ ఎస్ ద సైడ్ టేబుల్ అనమాట. సైడ్ టేబుల్ అండ్ పైన కూడా కొంచెం. యా మీకు బెడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. యా ప్లీజ్ చూడండి. సో మెల్లగా దీన్ని ఓపెన్ చేయాలి. పర్ఫెక్ట్. కంప్లీట్లీ హైడ్రాలిక్ అండి, మెల్లగా ఓపెన్ చేయాల్సింది ఏం లేదు. బట్ ఏంటంటే ఇది మీకు కంప్లీట్గా ఒక క్వీన్ సైజ్ బెడ్ని ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఇక్కడ చాలా బాగుందండి. ఇంత స్పేస్ మనం సేవ్ చేస్తాం, ఎందుకంటే ఈ రూమ్ చూసారు కదా, బెడ్ వేస్తే మీకు స్పేస్ కన్స్టెంట్ అనేది వస్తుంది. అది లేకుండానే వి ట్రై టు గివ్ ఇట్ ఎ మర్ఫీ బెడ్ అనమాట. సో దానికి సైడ్ టేబుల్ లాగా ఈ ఏరియాని క్రియేట్ చేస్తాం. రియలీ గుడ్. సో సేమ్ ఎలా ఉందో అలా పెట్టేయచ్చు. కెన్ యూ డూ ఇట్? యా వీ కెన్. సో దాంట్లో మనకి ఇవి ఉన్నాయి, ఏంటవి మన పిల్లోస్ అవి ఉన్నాయి. ఓ పర్ఫెక్ట్. యా పిల్లోస్తో సహా పెట్టేసాం అసలు. అంతే. సో దానికి ఏంటంటే మొత్తం ర్యాపింగ్ ఉంటుందండి, మ్యాట్రెస్ కదలదు, మీకు మొత్తం ర్యాప్ చేసేసి అలా పెట్టేశారు. సూపర్. సో ఈ పక్క ఏంటండి? ఇది డ్రెస్సింగ్ అండి. ఈ డ్రెస్సింగ్ కార్నర్ ఏంటంటే నేను కొంచెం ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చాను ఇక్కడ. అవును, చాలా పెద్దగా ఇచ్చారు. అవును. సో ఫుల్ లెంత్ మిర్రర్ ఇచ్చి అటు ఇటు ప్రొఫైల్ లైటింగ్తో దాన్ని అడాప్ట్ చేసాం అనమాట. సూపర్. అండ్ ఇది కూడా వార్డ్రోబ్. ఇదంతా కంప్లీట్లీ గ్లాస్ స్లైడింగ్. ఓకే. సో టోటల్ స్టోరేజ్ వచ్చిందండి. స్టోరేజ్ అయితే ఐ థింక్ సర్ప్లస్ వచ్చింది. సో మనం బాల్కనీ వెళ్దాం పదండి. మిస్ అవ్వద్దు అనుకుంటున్నాను. బాల్కనీ. సో ఈ బాల్కనీ ఏంటంటే ఒక చిన్న బార్ కౌంటర్ చేయాలి, నెక్స్ట్ ఈ ఏరియా అంతా కూర్చోడానికి కంఫర్ట్గా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసింది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ స్టోన్ ఫీల్ ఇచ్చే వాల్ వర్క్. మీరు ఏది చెప్పట్లేదు, కమిట్ అవ్వట్లేదు. ఇది పీవీసీ ప్యానెల్ అండి, స్టోన్ ఫినిష్లో ఉన్న పీవీసీ ప్యానెల్ అనమాట. ఇవి నేచర్కి సస్టైనబుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి బాల్కనీ కాబట్టి నేచర్ అంటే ఎండకు కానీ వర్షానికి కానీ ఏమీ కాకుండా తీసుకున్నాం అనమాట ఇది. సూపర్. సో మధ్యలో చిన్న ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చి ఇదంతా టోటల్ ప్యానెల్స్ ఏనండి, ఇవన్నీ పీవీసీ ప్యానెల్స్ అనమాట. సూపర్. సో ఇదంతా ఆర్టిఫిషియలే, మనకి వర్టికల్ అంతా ఆర్టిఫిషియల్, కిందంతా న్యాచురల్ ఇచ్చాం అనమాట. ఈ కౌంటర్ కూడా బాగా ఇచ్చారు. యా అండి, నైస్. అంటే
ఆబ్వియస్లీ బాల్కనీలో ఇలా సెటప్ చేయడం అనేది అవును, అంటే ఇక్కడ నుంచి నేచర్ అంటే వ్యూ సూపర్ అండి యాక్చువల్గా ఈ ఏరియా అంతా. ఇప్పుడు అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా. వన్స్ ద కన్స్ట్రక్షన్ ఇస్ డన్ ఐ థింక్ చాలా మంచి వ్యూ ఉంది. సో దానికోసం చేసింది అనమాట. సో మంచిగా చైర్ తీసుకొని కూర్చోవచ్చు ఇక్కడ. దిస్ ఇస్ కొంచెం పక్క. ఓకే. సో యూ క్యాన్ యాక్చువల్లీ సిట్ హియర్ అండ్ ఎంజాయ్ ద నేచర్ అనమాట. పర్ఫెక్ట్ అసలు. అండ్ ఇది బార్ ట్రాలీ అండి, ఎక్కడికైనా కావాలి అనుకుంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రా ట్రాలీ గివెన్ అంతే. బాగుందండి, చాలా బాగుంది. బాల్కనీ ప్లాన్ ఇస్ టూ గుడ్. సో బాల్కనీ అంటేనే వ్యూ, మనం వ్యూ చూడకపోతే ఎలా? సో ఇది మొత్తం ఎక్స్టీరియర్ బ్లైండ్ అండి. ఓ మై గాడ్, ఐ వాస్ మిస్సింగ్ దిస్. యా, దట్స్ ద లాక్ అన్నమాట. సో గుడ్ అండి, సో గుడ్. హీలింగ్ అసలు. అవును, మంచి వ్యూ అండి ఇదంతా. పర్ఫెక్ట్ సన్సెట్ చూస్తున్నా నేను నిజంగానే. గైస్ కమ్ ఆన్. సో ఇదంతా లేక్ వ్యూ. వెళ్తానో లేదో డౌట్ గా ఉంది. బాగుందండి, చాలా నిద్ర ఉండాలి ఇంకా అడిగి. చాలా మంది మాటలు ఫస్ట్ నుంచి రావట్లేదు, ఇంకా అస్సలకే రావట్లేదు ఇప్పుడు. పర్ఫెక్ట్ ప్లాన్, చాలా బాగుంది. సో మీరు ఎంచుకునే డిజైన్స్ అన్ని ఆబ్వియస్లీ యూనిక్ గా ఉన్నాయి కదా. మీరు చేసే వర్క్ లో మీకు బాగా స్ట్రెయిన్ ఇచ్చే పాయింట్ ఏంటి అసలు? ఎక్కడ మీరు బాగా you have to put all of your energy and mind? మేడం, మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎక్కడ ఉంటుందంటే ఇఫ్ ద టీమ్ ఇస్ నాట్ ప్రాపర్. ఎందుకంటే ఇప్పుడు నేను కంప్యూటర్లో ఎంతైనా డిజైన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, బట్ ఫైనల్గా అవుట్పుట్ ఇచ్చేది మాత్రం అందరూ మనుషులేనండి. సో హ్యూమన్ ఎర్రర్ అనేది జరుగుతూనే ఉంటుంది. బికాజ్ ఇప్పుడు నా టీమ్ సైజు సమ్వేర్ అరౌండ్ ఒక 100 మెంబర్స్ ఉంటారండి ఒక ఫ్లాట్ కంప్లీట్ చేయడానికి. సో స్టార్టింగ్ ఫ్రమ్ టాప్ ఆర్డర్ టు బాటమ్ ఆర్డర్ తీసుకుంటే, సో అంతమంది ఒక చోట వర్క్ చేస్తున్నప్పుడు దేర్ ఆర్ 100% ఛాన్సెస్ దట్ దెర్ ఇస్ అ మిస్టేక్. సో నేను క్లయింట్కి ఏం చెప్తానంటే, డే 1 వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, మై టీమ్ ఇస్ నాట్ పర్ఫెక్ట్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేసిన ప్రతి మిస్టేక్కి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా. దట్ ఈస్ మై కమిట్మెంట్ టు ద క్లయింట్ అనమాట. సూపర్ అండి, నైస్ వర్డ్స్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కటి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఐ ట్రైడ్ మై బెస్ట్. ఎస్. సో మీ వర్క్ ఎలా ఉందో మీ మాటలు కూడా అంతే బాగున్నాయి. మీరు ఇలాంటి వర్క్స్ అండ్ ఇంకా మంచి మంచి బిగ్ ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనం చూసిన అద్భుతమైన డిజైన్లు, స్టైలిష్ ఫర్నిచర్ అండ్ అలాగే ఆకట్టుకునే స్పేస్ ఫిల్లింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి కదా. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ ABN. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్. బై బాయ్.